అందరికీ నమస్కారం. నా ప్రేక్షక దేవుళ్లకు ప్రతి ఒక్కరికి నా సుశ్రుత యొక్క వందనములు, శుభాభివందనములు. మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో, అంతేకాకుండా మేము చెప్పే విధానం మనిషి మనగడ జీవితంలో ఏ విధంగానైతే మనం విస్మరించుకుంటామో అదే విధంగా మన యొక్క జీవిత లక్ష్యం సాధనకై మనిషి దాదాపుగా శిశు పాకానికి వచ్చిన తర్వాత తన తల్లి గర్భం నుంచి మొదలుకొని ఎప్పుడైతే శిశువు మార్గంగా శిశువు రూపంలో భూమి మీదకి జన్మనిచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జరిగే విధానం ఏంటంటే ఆయుర్వేద అభిమానారా నేను చెప్పేది ఒకటే. అయితే ఆ జన్మం ఎప్పుడైతే మన భూమి మీద పడ్డ తర్వాత శిశువు నుంచి మొదలుకుంటే బాల్య దశ అయిపోయిన తర్వాత తన యొక్క శిశు దశ, కౌర దశ, యుక్త వయసు దశల వరకు, అంతేకాకుండా మనకు వృద్ధాప్యం దశ వరకు జననం అనేది మనిషి యొక్క వృత్తాంతం. ఇది దాదాపుగా పిల్లల్లో కానీ లేదంటే మనిషి యొక్క రూపంలో రూపుదాల్చుకొని జీవఛాయముగా మనిషి వృత్తాంతం చెందే ఒక జీవ లక్షణం మనిషి యొక్క చరిత్ర. ఇది వృద్ధులలో వయసుకు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ వృద్ధాప్యం వయసులో అనేక విధాలుగా మన యొక్క శరీరం కుంగి కుషించిపోయి చివరికి తన ప్రయాస జీవితం గడిచే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా మనిషి అనేది తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఒక రూపాంతరం చెంది మనిషి ఒక జీవనంలాగా బయ ప్రపంచంకి వచ్చిన తర్వాత తన శిశు పిల్లల దశ నుంచి మొదలుకుంటే ఎప్పుడైతే తన యొక్క యుక్త వయసు దశలోకి కౌమార దశలాగా వచ్చే బాల్య వయసులో పిల్లలకు దాదాపుగా పురుషులకు కానీ 12 నుంచి 11 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆడపిల్లలకు 11 నుంచి 14-13 సంవత్సరాల వరకు వచ్చే యొక్క ఈ దశ క్రమాన్ని కౌమార దశ లేక యుక్త వయసు దశ వచ్చే దశ అంటారు. దాన్ని యవ్వనం దశలాగా పరిణతి తీసుకుంటారు. కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ఈ యొక్క భూమి మీద ఉన్న శిశు మార్గం నుంచి ఎదగవలసిన చిరంజీవులైన పిల్లలు కానీ వారి యొక్క సంరక్షించే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ తన యొక్క జీవిత లక్ష్య సాధనకై పిల్లలను ఎలాంటి యొక్క వృద్ధాప్యం లేక యుక్త వయసు వరకు మన యొక్క కంటిలో మన కన్ని బొమ్మల మధ్యన మన పాపలాగా మన కన్నురెప్ప మధ్యన మన కన్ను చూపు అనేది మన కంటి నేత్రం అనేది ఎంత పవిత్ర సారంగా ఉంటుందో పిల్లల యొక్క దశ కూడా తల్లిదండ్రులు కూడా ఆ విధంగా తీసినప్పుడు ఈ యొక్క ప్రపంచం బాహ్య ప్రపంచంలో పిల్లలు మంచి క్రమశిక్షణతో ఎదిగే అవకాశం ఉంటుంది. అలాంటి క్రమశిక్షణబద్ధమైన కొందరు పిల్లలకు ఇలాంటి వయసు వచ్చిన తర్వాత 13-12 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నూతన వస్త్రాల అలంకరణ అని ఒక స్త్రీ పిల్లలకు ఒక ఆడపిల్లలకు చూపించే ఒక శుభకార్యం. అదే మగపిల్లలకు నూతన వస్త్రాలని దాదాపుగా 11-12 సంవత్సరాల వయసు వాళ్ళకు లేదంటే 5 సంవత్సరాలకు ఏదో వయసు కంటే పంచకట్టు అనే ఒక జీవితంలో మనం చూపించే కొన్ని లక్ష్య సాధనమైన విధానాలు. ఇవన్నీ కట్టుబాటు విధానాలు మన సంప్రదాయ సిద్ధాంత విధానాలు కొన్ని దశాల పారుగా కొన్ని వేరే ఒక సిద్ధాంతపరంగా సంప్రదాయపరంగా సూచుకొచ్చే విధానంలోనే ఈరోజు మనం చూపించే ఒక విధానం. ఇది సాధ్యమైనంత వరకు పిల్లల యొక్క క్రమశిక్షణ పెంచేది, పిల్లల యొక్క జీవిత లక్ష్య సాధనకై తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా చూపించే మార్గం చూపించేది ఈరోజు రమేష్ది ఎలుగుపెల్లి తుంగదుర్తి మండలం ప్రస్తుతం ఇప్పుడు సూర్యాపేట జిల్లా చూపించవలసింది. కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క బంధుమిత్రులు కానీ లేక కుల పెద్దలు కానీ లేక రక్త సంబంధులు కానీ తన యొక్క ప్రాణాస లాంటి స్నేహితులు కానీ అందరి సమక్షంలో జరగవలసిన యొక్క శుభకార్యాన్ని అందరూ చూసి అదే విధంగా ఆనందపరిచి ఆ చిరంజీవులు మనసా వాచ కర్మతోని ఆశీర్వదింపజేయడానికి చూపించే ఒక మా యొక్క ఈ యొక్క శుభకార్యము. అట్లే ఉండగానే
తీరా తీరా ఏం కాదు. రైట్. కొంచెం మీ నలుగురు కొంచెం ముందుకు రండి. మేడం మీరు కూడా కొంచెం ముందుకు రండి. రైట్. మీరు కొంచెం దగ్గర రండి. ఓకే. మీ దగ్గర కొంచెం ఇటు. మేడం కొంచెం ముందుకు రండి మీరు. రైట్. ఓకే. రైట్ మేడం, అందరూ ఒకసారి ఇక్కడ చూడరా. స్మైల్ ఉంటారు అందరూ. నవ్వాలి మేడం, ఇక్కడ చూడాలి. వస్తుందా? ఇక్కడ నీ పక్కన కొంచెం మంచిగా చేసుకో, దాంట్లో ఇంత మంచిగా చేసుకో, ఒకసారి చేసుకో. రైట్. అడిపోయినా స్టేజ్ మీద ఇద్దాం. రైట్ సార్, అందరూ ఒకసారి చూడండి. ఇక అందరు కొంచెం స్మైల్ అండి, స్మైల్. అదే బండి. మీ తాతను అడుగు, దగ్గర తాతను. చూడకూడదు అది మందిరం. చూడగోరెదా దేవ మందిరావరణములను చూడగోరెదా, చూడ నాకు ఆశగలదు సుందరావరణములను, చూడనా ఆశగలదు సుందరావరణములను, చూడనాదు ప్రాణమే. మాట్లాడే పడుతూ ఉంటాయి. మంచిగా ఉన్నాయి, క్లారిటీ ఉన్నాయి, బాగా క్లారిటీ ఉన్నాయి. ఆవరణములలో నేను ఒక్క దినము గడుపుయా, మరణములలో నేను ఒక్క దినము గడుపు, ఎంతో విలువ కలుగు నాకు 1000 నాళ్ళ బ్రతుకు, ఎంతో విలువ కలుగు నాకు 1000 నాళ్ళ చూడగోరిరా చూడగోరిరా నా చెవిలో పెట్టుకుంటా అంటే ఇటు పోతానా అట్లా కొంచెం తీసి దేవ మందిరావరణములను చూడగోరెదా. చిన్న చిన్న కొసెప్తి దివే నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా, పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకుని పోవును, నిరంతరము నన్ను నడిపించును,
మరల వచ్చి యేసుకుని పోవును యేసు చాలు హల్లెలూయా యేసు చాలు సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము నాగిరను లోబడక వెళ్ళెదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా నీకు పని చెప్తా, కుర్చీ తెచ్చుకో. సమయమైన ఏ స్థితికైనా అన్న కూర్చో. ఏమో ప్రాణము తృప్తిపరచు మరణాల్లో ఎల్లు నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచు మరణాల్లో ఎల్లు నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఈ సమయమైన ఈ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కుసించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కుసించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా బంధువులు స్నేహితులు సంఘం అందరు వచ్చినారు కానీ మరి ఇంటి వారు ఎక్కడ ఉన్నారో కాదు ఇంటి వారు మనమే ముందుకు రమ్మంటారు వాళ్ళే మనం వస్తున్నారు లేదు కదండి ముందు ముందు కార్యంలో దేవుని స్తుతించాలి వాళ్ళకి రమేష్ ఇంటి వారు రెడ్మల్ల రమేష్ ఇంటి వారు ఎక్కడున్నా త్వరగా మరి చర్చి దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. కానీ దేవుని వాక్యాన్ని సందేశం స్టార్ట్ చేస్తున్నాం కనుక ఇంటి వారు ఉండాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. విలువైన సమయం కనుక అందరికి వచ్చి ఒక పాట పాడుతున్నాం. పరిశుద్ధ శక్తి కుమారించిన పాట పాడుతున్నాం. అందరికి వస్తుంది కదా. శక్తినట్లు ఆశ్చర్యము జరిగములో ఆదిలో జరిగిన విధములుగా మీకిలి శక్తిని ఆదిలో జరిగిన విధములుగా శక్తిని శక్తిని పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు వరదానములో రగులు కొని మేము వాక్యంలో వేలుండి ఎదుగుటకు వరదానములో రగులు కొని మేము వాక్యంలో
నుండి ఎదుగుటకు కడవరి వారితో పోరాడి మేము సాతాను శక్తిపై జయము పొంది వీరుడనై సేవ చేయుటకు అభిషేకమయా వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తి కుమారికు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవో ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు శక్తి కుమారించు మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో ఆదిలో జరిగిన విధములుగా నీకిలి శక్తినిమో ఆదిలో జరిగిన విధములుగా నీకిలి శక్తినిమో పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు మధ్యలో సతీష్ సార్ ఉన్నారు పట్టుకోరా ఈ దినంపై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము చదవని విందాం. దయచేసి అమ్మలారా శుభకార్యం కొందరు వచ్చారు, డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. ఆరాధన అయితే కనుక ఆటంకం జరగకుండా చదివి 15 వచ్చిన వరకు దేవుని వాక్యము చదివి వినిపిస్తారు. మన మధ్యలో సతీష్ సార్ ఉన్నారు, వారి వాక్యం చదివి వినిపిస్తారు. దయచేసి మాట్లాడద్దు కనుక అమ్మా మాట్లాడండి. క్యాంపస్లో చర్చిలో ఉన్నారు కనుక ఆరాధనలు ఉన్నారు, దయచేసి మాట్లాడద్దమ్మా. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించును. నీ యవ్వనమును బట్టి ఎవరినూ నేను తృణీకరింపలేదు. మాటలలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండను. నేను వచ్చే వరకు చదువుతేందును బోధించేందును జాగ్రత్తగా ఉండను. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యం ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించు, వీటి అందే సాధకం చేసుకోము. నేను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉన్నాము. వీటిలో నిలకడగా ఉండము. నీ వినాలు చేసి నిన్ను నీ బోధన విలువని దర్శించుకోవాలి. ఈ వాక్యం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి ఈ ఆరాధన ఉన్నవారు అలా చేత తల్లు వచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి దేవా నీకు వందనాలు తండ్రి.
అయ్యా మాట్లాడడం వల్ల రమేష్ని బట్టి అయ్యా సైతాన్ని బట్టి నీకు వందనాలు వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి అక్షర ప్రణితిని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా వారికి కుమారుని బట్టి నీకు వందనాలు బిడ్డలను కుమారుని దీవించమని ఇది కార్యక్రమం అంతట్లో మీరు తోడుమని ఇంతవరకు చక్కని నాయన తండ్రి పాటల ద్వారా నీ నామను స్మరణ చేసిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చక్కని స్వరాల చేత అయా నీ విలువైన అమూల్యమైన నామమును స్మరణ చేసే భాగ్యము మా అందరికీ అనుగ్రహించిన ఆయన వితబడే వాక్యము నా మా హృదయాలు ఫలింపచేయమని నీ వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచుకొని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన ప్రజలను మా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు నీకు మాకు అనుగ్రహించమని తనలో వచ్చిన మా ప్రాణాత్మ దేహములు నీ పవిత్రమైన చేతులకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. మొదటి తిమోతేయులకు రాసిన పత్రిక ఎవరే కానీ మాట్లాడదండి. వాక్యం వినేవాడిని వినండి, గ్రహించండి. దేవుని యొక్క ప్రియారా 4వ అధ్యాయంలో చక్కటి మాట తెలియజేస్తున్నాడు తిమోతి గారు. మరి 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాము జీవం విషయంలోను వాగ్దానంతో కూడినైనందున ఇది అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. హల్లెలూయా. ఈ దైవభక్తి సంబంధమైన విషయం శరీర సంబంధమైన భక్తి కొంత మట్టుకే కానీ ఈ దైవభక్తి విషయంలో ఇప్పటి జీవంలోను రాము జీవంలోను విషయంలోను అన్ని విషయంలో ఏమైనదట ప్రయోజనకరమైనది అనగా పనికి వచ్చేది. దేవుని యొక్క ప్రియాదులారా మరి పరిశుద్ధ ఆత్మ చేత దైవావేశం కలిగిన ఈ వాక్యము ప్రయోజనకరంగా ఉంటుంది కానీ నిష్ప్రయోజనంగా ఉండదు అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారం అవుతున్నాం. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి చోటిచ్చే బిడ్డగా ఉండాలని దేవుని బిడ్డలుగా ప్రార్థన విషయంలో పరివర్తన విషయంలోను మరి అంత మాత్రమే కాకుండా రాబో జీవ విషయంలో వాగ్దానంతో కూడినందున ఇది అనే విషయంలో ప్రయోజనం. ఈ వాక్యము ఏమైనది? ఈ వాక్యము నమ్మదగినది. హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, నిరీక్షించిన మనము, ఎదురు చూస్తున్న మనము దేవుని యందు విశ్వాసం ఉంచే బిడ్డలుగా, నిరీక్షణ కలిగిన వారుగా, మరి విశేషంగా రక్షకుడును మనందరికి ఏమైనాడు? యేసు ప్రభువారు రక్షకుడు. ఈ లోకానికి యేసు ప్రభువారు ఎందుకు వచ్చిందంటే మరి విశేషంగా మనుషులందరికీ రక్షించడానికి ఆయన రక్షకుడిగా వచ్చిన విశ్వాసులకు రక్షకుడై జీవం గల దేవుని యందు మనం ఏమైనాము? నిరీక్షణ ఇచ్చినాము కనుక ఇందు విషయమై మరి ఇందు నిమిత్తము ప్రయాసముతో మనము పాటుపడుచున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి మీ అందు విశ్వాసం నుంచి, నిరీక్షణ నుంచి ఎదురు చూస్తున్నా భక్తులుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసముగా ఆయన యందు ఆయన వాక్యాన్ని పూర్ణ అంగీకారమునకు యోగ్యమే. అయోగ్యమా ఒకప్పుడు దేవుడు యోగ్యంగా చేసినాడు. ఒకప్పుడు అపవిత్రమైనప్పటికీ దేవుడు పవిత్రపరిచాడు. ఒకప్పుడు బలహీనమైనప్పటికీ దేవుడు బలపరిచాడు. ఒకప్పుడు అవిశ్వాసమైనప్పటికీ దేవుడు విశ్వాసంలోనికి నడిపించాడు. ఆయన యందు పూర్ణ విశ్వాసము కలిగి మరి ఆత్మీయ జీవితంలో మనం దినదినము రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎదురు చూచే వారంగా, నిరీక్షణ అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం, పొందవే దానికోసం వేచి ఉండడం, అదే మన ఇంకా విశ్వాసము, నమ్మకము, అదే గొప్ప మరి అంగీకారం అని వాక్యం ద్వారా దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. చదవండి వాక్య భాగంలోండి 11వ వచనం చదివినట్లయితే యవనుల గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడండి? ఎవరి గురించి చెప్తున్నాడు తిమోతి గారు? యవనుల గురించి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవనుల గురించి, పురుషుల గురించి, స్త్రీల గురించి. పురుషుల గురించి చెప్తున్నాడా? లేదు. పురుషుల గురించి చెప్తున్నాడు, స్త్రీల గురించి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ చాలా మాట్లాడుతున్నారు. అమ్మ సిస్టర్ మీరే మాదిరిగా కాపరి లేకపోతే ఏమైపోతే గొర్రెలు చెదిరిపోతాయి. కుటుంబానికి కాపరి అవసరం, నాయకుడు అవసరం. నాయకులు లేకపోతే జనులు ఏమైపోతాయి? చెదిరిపోతాయి.
ఓకే ఓకే. ఆలోచన చెప్పేవారు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమైతాయి. అందుకని అంటాడు సామెతల గ్రంథంలో, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం అంటాడు సామెతల గ్రంథంలో. దేవుని దైవజనమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా తిమోతియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చక్కటి మాటలు చెప్తున్నాడు. 4వ అధ్యాయం 11వ వచనంలో, నీ ఎవరిని బట్టి ఎవడ్ను అంటున్నాడు కదా. చదువుకున్నవాడు, అంతచందాలు కలిగిన వాడు, విద్యావంతుడు, వ్యాపారస్తుడు, జ్ఞానము కలిగిన వాడు, లేకపోతే అజ్ఞాని, ధనవంతుడు, పేదవారని ఏమి అక్కడ తారతమ్యము లేదు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే, ఈక్వల్. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, స్త్రీలకైనా పురుషులకైనా ఎవరుడా నీ ఎవరిని బట్టి ఎవడ్ను కదా అంటే వేలు పెట్టి ఎవడ్ను నిన్ను తృణీకరింపనీయకము. ఎలా తృణీకరిస్తారు? మాటల విషయంలో కదా, చూపుల విషయంలో, క్రియల విషయంలో అనేక సార్లు చూచి పడిపోతుంటారు, జారిపోతుంటారు, ఓడిపోతుంటారు. మాటలు ఆయన మాటలు, దేవుని మాటలు మరి సజీవం కలిగిన మాటలు. దేవుని ప్రియా బిడ్డలారా, దేవుని మాటలు చెప్తుంటున్నా ఆయన వాక్యము ద్వారా, నీ ఎవరిని బట్టి ఎవరిని నిన్ను తృణీకరింపనీయకము. కానీ దేంట్లోనట, ఒకటి యవనము, రెండవది మాట కదా, రెండవది మాట, మూడవది ఏంటిది? ప్రవర్తన, క్యారెక్టర్ కదా. ప్రవర్తన, క్యారెక్టర్ అంటే ఏంటిది? ప్రవర్తన. మన నడక విషయంలో, మన మాట విషయంలో, మన చూపు విషయంలో, మన ప్రయాణ విషయంలో అన్నీ మనం చూస్తుంటున్నారు. కనుక మొట్టమొదటి యవనుల గురించి, రెండవది మరి మాటల విషయంలో, మూడవది ప్రవర్తన విషయంలో, నాలుగవది ప్రేమ విషయంలోను. ఆయన ప్రేమలో పక్షపాతము లేదు. ఆయన ప్రేమ శారీరక సంబంధమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు. ఆయన ప్రేమ పవిత్రమైన ప్రేమ. దేవుడు ఈ లోకమును తన ప్రేమ చేత ఈ లోకాన్ని సృష్టించాడు. మానవులను, పక్షులను, జంతువులను, సృష్టిని, కొండలను, ఆకాశములను, పర్వతములను, ఇవి మానవులకు ఉపయోగంగా ఉండాలని దేవుడు సృజించాడు. దేవుని ప్రియా బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి, అందుకనే మరి భయభక్తులు అన్నాడు. దైవభక్తి అయిన విషయము ఇప్పటి విషయంలోనూ రాబో విషయంలోనూ జీవన సంబంధమైన భక్తి కలిగి ఉండాలి. దైవ గ్రంథములు అంటాడు, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా జ్ఞానమునకు మూలం అంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడతాం. భయం లేకపోతే, భక్తి లేకపోతే వాడు జీవితంలో, కుటుంబంలో ఆశీర్వదించబడలేడు. ధనవంతుడైనా, గుణవంతుడైనా, బలవంతుడైనా, ఎవరైనా కదా, దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే అంటున్నాడు, యవన బిడ్డల గురించి చెప్తున్న మాటలు ఏంటంటే, తిమోతి ఒక పత్రికగా, కాపరిగా, ఒక సంఘానికి కాపరిగా ఉంటూ తెలియజేస్తుంటున్నాడు. యవనురాల ఎవరైనప్పటికీ నీ ఉద్యోగ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ మాట విషయంలో, నీ ప్రవర్తన విషయంలో నీవు మాదిరిగా ఉండమంటున్నాడు. నాలుగవది ప్రేమ విషయంలో, ఐదవది విశ్వాస విషయంలో, ఆరవది పవిత్రత విషయంలోను విశ్వాసులకు ఎలా ఉండాలట? విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఎలా ఉండాలట? మాదిరిగా, ఒక మాదిరికరమైన బిడ్డగా ఉండాలని తిమోతి సంఘానికి రాసి తెలియజేస్తున్నాడు. దేవుని ప్రియా బిడ్డలారా, మరి అంత మాత్రమే కాకుండా నేను వచ్చే వరకు ఏం చేయాలట? చదువుట ఎందును, హెచ్చరించిన ఎందును, బోధించిన ఎందును జాగ్రత్తగా ఉండమంటున్నాడు. తన సంఘానికి రాస్తూ తిమోతి పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించిన ఎందును, బోధించిన ఎందును జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. చాలాసార్లు తల్లిదండ్రులు చెప్తా అంటారు, స్కూల్కి పోతుంటే, పిల్లలు ఉద్యోగానికి పోతుంటే, కాలేజీకి పోతుంటే ఏమంటారు? నాన్న జాగ్రత్తగా. ఏమంటారు? చెప్పడం మన ధర్మం కదా. వారి బాగోగులు కోరటం మన యొక్క ధర్మం. మన క్షేమాన్ని కోరి చెప్తున్నారు అనే సత్యాన్ని మనం గమనించవలసి ఉంటున్నాం. కీర్తన గ్రంథం 119 కీర్తన 9వ వచనంలో ఏమంటాడంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటాం. మనం ఇంటిలోండి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఏం చూసుకుంటాం? ఇంటిలోండి బయటికి వెళ్ళేటప్పుడు ఏం చూసుకుంటాం? అర్థం చూసుకుంటాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా మంది అనుమానం, సందేహం ఇంకా కదా. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తా ఉంటుంది? సరి చేస్తుంది.
అర్థం ఏ విధంగా మన ప్రతిబింబాన్ని చూపిస్తుందో దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలను సరి చూసుకుంటాం. అందుకనే యవనస్తుల గురించి కీర్తనకారుడు చక్కని మాట తెలియజేస్తున్నాడు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేస్తుంది, తన యొక్క పరివర్తనను, తన యొక్క ప్రవర్తనను సరి చేసుకున్నారంటే దేవాన్ని వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మన బట్టలు ఏ విధంగా ఉన్నాయి, మన ముఖ రూపం ఎలా ఉన్నది అని మనల్ని మనం సరి చూసుకుంటాం. మనం ఇతరులను పోయి అడగము కానీ మన ప్రతిబింబాన్ని చూసేది దేవుని యొక్క వాక్యము కూడా మన జీవితాన్ని సరి చేస్తుంది. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అద్దము లాంటిది, దేవుని యొక్క వాక్యము సబ్బు వంటిది, దేవుని యొక్క వాక్యము సత్య వంటిది. ఆయన వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకుని దేవునికి, సంఘానికి అనేకులను నడిపించే మాదిరికరమైన బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అందుకని అంటాడు 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించిన ఎందును, బోధించిన ఎందును జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. అమ్మ మాట్లాడదమ్మా, మిత్రులకు రాసిన పత్రిక, తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలట? ఏం చేయాలి? వెంటాడాలి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, మన జీవిత యాత్రలో ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ అలంకారములు. హల్లెలూయా. శరీర సంబంధమైన వస్త్రము ధరించుకుంటున్నా మంచిదే, ఆభరణములు ధరించుకుంటున్నా మంచిదే కాదా ప్రియ బిడ్డలారా? అందుకనే పరిశుద్ధ గ్రంథము నుండి మరి తిమోతీయులకు రాసిన పత్రికలో అంటున్నారు, నీ యవనేచ్ఛ నుండి నీవు పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరు పారిపోయారు మన జీవితంలో? నాన్న ప్లీజ్ బ్రదర్ మాట్లాడుతున్నాడు. పాపమునకు దూరముగా ఉండి నా యజమానుడైన దేవునికి నేను లెక్క చెప్పవలసినది. తన జీవితాన్ని కాపాడుకున్నాడు, అనేకులకు ఒక సాక్షికరముగా, మాదిరికరంగా ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక మాదిరికరంగా ఉన్నాడు. నేను జన్మించే తల్లిదండ్రులకు ఏ విధంగా ఉన్నాం? మాదిరికరంగా ఉన్నామా? మచ్చ తెచ్చే వారంగా ఉన్నామా? దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉన్నామా? తన జీవితాన్ని బట్టలు ఊడిపోయినప్పటికీ తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అది మన యొక్క విశ్వాస జీవితం, అది మన యొక్క ఆత్మీయ జీవితం. ఈ జీవిత యాత్రలో సముద్రం లాంటి అలలు, కెరటాలు ఎగిసిపడినప్పటికీ మన విశ్వాస జీవితమును కాపాడుకొని దేవునికి మాదిరికరంగా, సంఘానికి సాక్షికరంగా ఉండాలని తిమోతి పత్రిక రాస్తుంటున్నాడు. అందుకనే 22వ వచనం చెప్తున్న మాటలు ఏంటంటే, నీవు యవనము నుండి, నీ యవనేచ్ఛ నుండి నీవు పారిపోయి ఏం చేయాలట? పవిత్ర హృదయములై. హల్లెలూయా. ఏ హృదయములై ఉండాలంటున్నాడు? పవిత్ర హృదయములై ప్రార్థన చేయవారితో కూడా, ఒకటి పవిత్ర హృదయము, రెండవది ప్రార్థన, మూడవది నీతిని, నాలుగవది విశ్వాసమును, ఐదవది ప్రేమ, ఆరవది సమాధానం. సమాధానం లేకపోతే మనిషి బ్రతకలేడు. ధనమున్నా, బలగమున్నా, బంధువులున్నా మనిషికి కావాల్సింది ఏంటిది? సమాధానం. అందుకని అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. సమాధానం లేకపోతే దయ్యం కుమారులు అవుతారు, సమాధానం ఉంటే దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులుగా ఉండటానికి కోసం దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, సమాధానము వెంటాడము, ప్రేమలో, పరిపూర్ణమైన ప్రేమలో ఉండండి, యేసయ్య ప్రేమలో ఉండండి, విశ్వాసులకు మాదిరిగా ఉండండి. దాన్ని వెతకటానికి మీరు వెంటాడండి. ఉద్యోగం కోసం వెతుకుతాం, మంచి ఇల్లు కోసం వెతుకుతాం, మంచి సంబంధం కోసం వెతుకుతాం, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. అదే మాదిరికరం. దైవవాక్యం విలువలతో కూడినది, జీవితం విలువలతో కూడినది. మనం విలువ పెట్టి కొనబడిన వారం, మనం విలువ పెట్టి కొనబడిన వారు కనుక మన శరీరం మన సొత్తు కాదు. మన దేహంతో దేవుని మయపరచడానికి కోసం దేవుడు మనం లోకం నుండి పిలిచినాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నీవు నమ్మకంగా ఉన్నట్లయితే, బలా మంచి నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నీకు అధికారం ఇస్తానంటున్నాడు.
దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, దేవునికి సాక్షికరంగా ఉండాలని ప్రణీత దేవుని బిడ్డలుగా మంచి పాటలు పాడేస్తారు. చర్చిలోనికి వచ్చి చాలా సంతోషం. పాట ఎత్తగానే మంచి పాటలు పాడతారు. అలాంటి బిడ్డలను బట్టి మనం ఏం చేయాలి? దేవుడు ఎదుగుచు నీతిమంతుల గుడారంలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదములు వినిపించబడాలి మన మందిరాల్లో, మన గృహాల్లో. మరి ప్రణీత ప్రణయ్ మంచి పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తాడు చిన్నోడు. ఆ చిన్నోడిని బట్టి నేను సంతోషిస్తా అంట. అందుకనే బాలుడైన సమయాలు పాలు విడోక ముందే తల్లి ఎక్కడ పెంచింది? దేవుని యొక్క మందిరంలో. చిన్నప్పటి నుండే ఏం చేయాలి? మన పిల్లలు సంఘ సావాసంలోనికి నడిపించే అనుభవం కలగాలి. ఎందుకంటే బాల్యములు ఉండగానే దేవుడు పిలుచుకున్నాడు. సమయాలు కదా, ఇర్మియా, అనేక మందిని దేవుడు పిలిచాడు. ఒకవేళ వాడు పెద్దవాడు అయితే వాడు తల్లిదండ్రులు లెక్క చేయడు. వాడు లోక జ్ఞానం తెలుసు వానికి. అందుకనే వాడు జారిపోతాడేమో, పడిపోతాడేమో. దేవుని ప్రియా బిడ్డలారా, బాలుడు నడవలసిన తోవను వానికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పటికీ వాడు దానిలో ఉండి తొలగిపోడు. దేనిలో ఉండి తొలగిపోనయ్యా? దైవ భక్తి విషయంలో ఉండి, దైవ సావాసములో ఉండి, భక్తి విశ్వాసంలో ఉండి వాడు దానిలో ఉండి లోకంలోనికి దిగసారిపోడు, వెళ్ళిపోడు, దైవునిలోనికి వెళుతాడు, సావాసంలోనికి వెళుతాడు. కనుక బాలుడు నడవలసిన తోనికి వానికి నేర్పాలి. నేర్పించే బాధ్యత ఎవరిది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు. మొదటి గురువు దేవుడు, రెండవ గురువు ఎవరు? తల్లిదండ్రులే. కనుక దేవుడు పిల్లలను, చక్కటి పిల్లలను రమేష్ సరితకి ఇచ్చాడు. కనుక ఆ పిల్లలను పెంచి పోషించే బాధ్యత తల్లిదండ్రులది. కనుక వారు ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది వారు కనిపెట్టవలసిన సమయం. అందుకనే ఇందాక మనం చదువుకున్నాం, దాన్ని వెతికి వెంటాడు. విశ్వాసమును, ప్రేమను, సమాధానం ఏం చేయాలంట? మనం వెతికి వెంటాడినట్లయితే ఆయన దేవుని మనకి ఇస్తాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్. సరిత, రమేష్ ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన వంచుకుందాం. తల వంచు ప్రార్థన. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. అయా, నీ దాసుడు రమేష్ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తనకు సాటి అయిన సహాయంగా కుటుంబానికి తల్లిగా తండ్రిగా అనుగ్రహించిన అయా మరి రమేష్ని బట్టి, సరితను బట్టి వందనాలు. ఆయన తండ్రి అక్షరాన్ని బట్టి, ప్రణితని బట్టి మీకు స్తోత్రాలు. అయా నాయన తండ్రి, ప్రణయని బట్టి మీకు స్తోత్రాలు. దీవించిన ఆయన ఈ బిడ్డల జీవితాలను మొదలుకొని తండ్రి వారి జీవిత ప్రయాణం వరకు నీ కొరకు విశ్వాసంలోను, ప్రార్థనలోను ఆయన తండ్రి విశ్వాసులకు మాదిరిగా నీ అందరి నిరీక్షణ కలిగి, ఎదురు చూపు కలిగి, ఆయా జన్మించే తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే బిడ్డలుగా ఉండటానికి బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. రమేష్ చేస్తున్న చేతి బండి మీరు స్థిరపరచండి. దానికి ఇచ్చే సతిబండి సంతానం మీరు ఆస్వాదించండి. అయా వారి తల్లి గారైన పద్మమును, ఆయా రావిష్యం బట్టి నీకు వందనాలు ప్రభావ. వారికి ఇచ్చిన కుమారులను బట్టి మీకు స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం దయచేయండి. ఈ యొక్క నూతన వస్త్రాల అలంకరణ బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చినైనా రక్త సంబంధులు, బంధుమిత్రులు, ఆప్తులు, పాలివారు, సంఘులను బట్టి మీకు స్తోత్రాలు. నాయన ఈ వాక్యం అయిన తండ్రి బిడ్డలకు అనునిత్యము వారు పడుకున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు ప్రయాణం చేసినప్పుడు ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో సెలవిచ్చారు ప్రభువా. నీ బిడ్డలకు వాటిని కంట హారం వలె నాయన కట్టుకునమంటున్నావు. నాయన ఎక్కడైనా బిడ్డలు అయా తప్పిపోతారేమో, పడిపోతారేమో, దిగజారిపోతారేమో. ఈ బిడ్డలకు ఆత్మీయ ఆహారముగా కంట ఆహారం వలె వాటికి బోధించమంటున్నావు తల్లిదండ్రులుగా. దేవా, తల్లిదండ్రులకు గురువుగా నీవేనైనా తండ్రి పరమ గురువుగా ఉండమని బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు వచ్చే వరకు నాయన తండ్రి వాక్యము చదువుట ఎందును, హెచ్చరించడం ఎందును అయా జాగ్రత్తగా ఉండమని ఒక తండ్రి వలె, ఒక కాపరి వలె, ఒక నాయకుడు వలె మీరు బోధించినందుకు మీకు వందన. వాక్యమైన బిడ్డలను దీవించమని, ఆయా తల్లిదండ్రులను కూడా మీరు ఆస్వాదించమని, చాపిన హస్తాలను 30 60 100 దీవించమని, బిడ్డలకు 100 రెట్టింపు దాయించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయా తల్లో వంచిన మా ప్రాణాత్మ దేహంలో మీ చేతులకు సమర్పించుకుంటూ వీళ్ళకి 100 రెట్టింపు దీవెన ఆశ్రమం మెండుగా ఇచ్చమని, ఇప్పుడు వచ్చిన సంఘబద్ధటి మీరు దీవించమని, ఇట్టబడిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని, తలలో వంచిన మా ప్రాణాత్మ దేహం నీ పవిత్రమైన చేతులకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచి, మేము ఆ యొక్క అపరాధములను క్షమించున్న ప్రకారం ఆ యొక్క అపరాధములను క్షమించము, మన శోధన తీగ దృష్టిని తప్పించము. ఎందుచేతనగా రాజ్యము బలమయు శక్తియు మహిమయు నిరంతరమైన నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడైన యెహోవా ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం తనలో వంచమందరికీ ఆయన ప్రేమించి బిడ్డలకును రమేష్ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం సదాకాలం దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. మరి ప్రణీత అక్షరాలను ప్రేమించి దీవించి ఆస్వాదించిన వారు వారిని దర్శించవలసిందిగా తెలియజేస్తున్నాను. మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. రమేష్ శరతులను దీవించి వారి కుటుంబాన్ని ప్రేమించి బంధువులుగా స్నేహితులుగా అయా తీసుకుని వచ్చిన బిడ్డలను మీరు ఆస్వాదించండి. ఈ వస్త్రములను నూతన వస్త్రాలను మీరు పవిత్రపరచండి, ధరించండి. బిడ్డలను మీరు దీవించి వీటి ద్వారా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా, అయా ప్రయోజనకరమైన బిడ్డలుగా, సాక్ష్యం ఇచ్చే సాధనాలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వస్త్రం తీసుకుని వచ్చే బిడ్డలకు నూరంతలుగా దేవుని ఆశీర్వదించి వీళ్ళకి రెట్టింపు దయచేయమని, వీటిని పవిత్రపరచమని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఆశీర్వదించమని మీ పవిత్రమైన చేతులకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సరే పెట్టండి. అయ్యా ఇదిగోండి. ఇక నాకు ఇక్కడ ఎంత అది లేనడుగా మంచిగా మా అత్త మంచిగా ఉన్నది. చూస్తాను మా వాళ్ళు నాకు చూసి ఇట్లా చేసింది. మా తాత వీడియో చెప్తాడని చూస్తాను. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా తిరిగి 12 గంపలు మిగిలిన విధంగా ఆయన నీ చేతులు పెట్టినప్పుడు ఆశీర్వదించబడ్డాయి నాయన తండ్రి. మానవుల చేతులు ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, కానీ నీ చేతులు పెట్టినప్పుడు ఆకాశం పైకెత్తి వాటిని ఆశీర్వదించి ప్రార్థించి ఆశీర్వదించి అనేకులకు సమృద్ధినట్లు మీరు ఆశీర్వదించారు ప్రభా.
ఈ ఆహారం మీరు పవిత్రపరచండి, రమేష్ కుటుంబాన్ని దీవించండి, సిద్ధపరచ బిడ్డలను దీవించమని, ఆహారం పెంచండి, శక్తి మీద రాయించేందుకు వందనాలు, లేని బిడ్డలను అనుగ్రహించమని, మీరే మహిమ గంట ప్రభావం పొందమని, అనేక సమృద్ధిగా ఆస్వాదించమని, ఆకాశమే దైవం మీరు రక్షహస్తుంది జీవించమని, కళ్ళ ఆస్వాదించమని, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకున్నాం తండ్రి. అందుకే మరి పరిశుద్ధాత్మ యొక్క దేవుని దీన్ని సదాకాలంతో దీవించి కాపాడును గాక. ఏర్పాటు కాలు కొంచెం ముందు, కాలు ముందు ఇట్లా పట్టుకోండి. అబ్బాయి డిస్టర్బెన్స్ ఉందా? అందరూ వేసుకున్నాం, బట్టలు వేసుకున్నాం కానీ చూడండి, ఇటు చూడండి, చిన్న మంచిగా ఉన్నాను. రైట్ మేడం చూడాలి, కొంచెం నవ్వాలి, అంత స్పెండ్ చేయండి. ఇక్కడ పెట్టేసేయండి. కొంచెం అడ్రస్ మన కింద దిగి సతీష్ గారు చిన్న చిన్న గ్రేటే బాగుందా? క్లోజ్ రండి, క్లోజ్ రండి.
రైట్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి సార్. ఓకే. దగ్గర కొంచెం క్లోజ్ గా నువ్వు దగ్గర పోమ్మా పిల్లలు ఇచ్చేసి రైట్. ఓకే. సార్ ఇక్కడ ఒకసారి అందరూ మేడం ఇక్కడ కూడా అందరూ చిన్న మంచిగా ఉండు మేడం మీరు దగ్గర రండి కొంచెం దగ్గర దగ్గర మేడం కొంచెం నవ్వండి మేడం. ఓకే. అన్నా హలో అన్నా వస్తానా దగ్గరకున్నామా దిగేదా హలో అన్నా హలో ఇన్ని రవాణా వీడియో ఇస్తాను అయిపోయింది ఫోటో దిగుతాను ఫోటో తీసి వస్తాను మేడం చూడాలి బాగా మళ్ళా స్మైల్ చేయరు అందరూ. ఓకే. మందరిస్తలేవు కాబట్టి నన్ను నువ్వు తీటే మీ జేక ఆరోగ్యం బాగా చేసుకోవాలి. పెళ్లిగా చెప్పి మరి ఇంకా నిలబడిపో వాళ్ళ పక్క మీద నిలబడిపో అను నిలబడి ఒక్క నిమిషం
దిగిరా ఫోటో వాటర్ పోయి ఒకరు వేరే చూసుకోపో నీ పని చూసుకోపో చెప్పు ఏంటిది మాయా ఓ మాయా బాబే కదా ఇది మన యొక్క బంధుమిత్ర సదుపాయాల్లో జరగవలసిన విధి విధానాలు. ప్రతి ఒక్కరూ నేను చెప్పబోయేది ఈ పిల్లల యొక్క చిరంజీవి అయిన పిల్లల యొక్క శుభ సందర్భంగా చెప్పేది మంచిగిరండి ఆయుర్వేద అభిమానులారా. ఇది ఒకప్పుడు గత ఒక 40-50 సంవత్సరాల క్రితము జరిగే విధానము ఇది. ఇంతకు పూర్వము మన యొక్క పిల్లల తల్లిదండ్రులు ఏం చేసేదంటే ఎవరైనా కానీ కొద్ది బాల్యోదశ తర్వాత వచ్చే ఒక యుక్త వయసు దగ్గరకు రాగానే పిల్లలకు ఒక ముత్కమైన వస్త్రాధారణ ఒకటి మంచిగిరండి ఆయుర్వేద అభిమానులారా. ముత్తక అయిన ఒక వస్త్రాలతోని కట్టే స్వభావం ఒకటి. రెండోది మన ఆహార పదార్థాలను అన్ని ఏ విధంగా విస్ఫోటనం చెందకుండా మనిషి యొక్క ఆకృతిని బట్టి లేదంటే మనిషి యొక్క మేధాశక్తిని బట్టి మనిషి యొక్క జీవన స్థితిగతిని బట్టి మనిషి యొక్క శీతోష్ణ స్థితి ఉష్ణోగ్రతను బట్టి మన ఆహార నియమాలు మన యొక్క కట్టుబాటు విధానాలు మనం ఆచరించే విధానాలు కనుక చేస్తే వాస్తవంగా 100% పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆరోగ్యవంతంగా ఉంటారు. కానీ ఇది ఎవ్వరు చేస్తలే. ఇప్పుడు ఏంటంటే అన్ని రెడీమేడ్ లాగానే మన ఆహార నియమాలు అట్నే ఉన్నది, మన సంప్రదాయాలు అట్నే ఉన్నది, ఆరోగ్యాలు కూడా అట్నే ఉన్నాయి. కానీ ఇది ఎవ్వరు చేయకనే ఇంతవరకు కొందరు పిల్లలు ఏ కాలం తగ్గట్టు ఆ యొక్క కాలం తగ్గట్టు వాళ్ళ యొక్క యుక్త వయసు రావడం, కొందరికి యుక్త వయసు టైం అయిపోయినా కానీ శరీరం సహకరించక లేక శరీరంలో ఏదో ఒక ముత్కలాంటి పదార్థాలు ఏర్పడి అవి అనారోగ్యం తారదీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లలకి ఏం చేద్దాం మంచిగా ఆయుర్వేదానికి మారా ప్రతి ఒక్కరూ యుక్త వయసు దారితీసే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లలు చేసే విభాగం ఏంటంటే మంచిగా ఒక ఆహార నియమాలు ఏంటంటే ఒక పిల్లగాడు దాదాపు 11-8 సంవత్సరాల వయసు ఉన్నవారు అనుకోండి. అతని దాదాపుగా ఒక రోజుకు ఒక 50 నుంచి 100 గ్రాముల వరకు ప్రోటీన్స్ పదార్థాలు అందాలి. ఎక్కడ ఉంటుంది? చిరుధాన్య పదార్థాలు ఉంటాయి. ఎక్కువ శాతము కొర్రలు ఒక అరకిల తీసుకోండి. అంతేకాకుండా తెల్ల నువ్వులు ఒక అరకిల తీసుకోండి. తెల్ల మినువులు ఒక అరకిల తీసుకోండి. నల్ల మినువులు ఒక అరకిల తీసుకోండి. నువ్వులు, కొర్రలు, ఉలువలు, నువ్వులు, మినువులు, ఉలువలు, కొర్రలు, అంతేకాకుండా ఊదలు లాంటి ఏదైనా ఒక చిరుధాన్యం 4 తీసుకోండి. ఆ 4 తీసుకున్నప్పుడు వాటిలో 4 చిరుధాన్యాల్లో ఒకటి మర్రి ఊడలు తీసుకోండి. మంచిగా ఆయుర్వేదం మర్రి ఊడన్న మర్రి చిగురు తీసుకోండి. ఆ పచ్చిదాన్ని తీసుకొచ్చి ఆ 4 శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి ఒక రోజు నానబెట్టి ఆరబెట్టి కట్ట అయ్యే విధంగా దూరగా వేయించి ఈ యొక్క మర్రి ఊడలు కానీ మర్రి ఒక చిగురు మెత్తగా దంచండి. అందులో కండ చక్కెర అన్నా ఏం లేదు, లేక తేనె అన్న ఏం లేదు, లేదంటే తాటి బెల్లం అని ఏం లేదు. ఇవి కలిపి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆహారాన్ని ముందుకు ఒక పిల్లలైతే ఎవరు ఉంటారో రోజు దాదాపు 50 నుంచి 100 గ్రాముల వరకు లేక 30 నుంచి 50 గ్రాముల వరకు ఉదయం సాయంత్రం నవిలి మింగుతుంటే మన లాలాజల గ్రంథుల్లో మొత్తం కలిసిపోయి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా అంది మన శరీరం ఎక్కువ దృఢతత్వం కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పదార్థాలు అందగానే పిల్లలు ఇంతవరకు తన అనారోగ్యానికి దారితీసి ఎంతో విధంగా బలహీనత పడే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా భవిష్యత్తు కాలంలో కూడా పిల్లల యొక్కటి రక్తహీనతన ఏర్పడి ఆరోగ్యవంతంగా ఉండరు. కానీ ఇలాంటి ఒక సమస్య కాకుండా ప్రతి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ లేదా చిరంజీవులని అసంటి కానీ ఎవరైనా కానీ ఇలాంటి శుభకార్యాలు సమకూర్చుకొని ఆ పిల్లలకు పోషక పదార్థాలను లేక చిగురు లాంటి పదార్థాలు కనుక ఆ పిల్లలు కనుక మనం అనువర్తింప చేస్తే ఈ చిగురు కనుక ఏ విధంగా చిగురించే మొక్క ఏ విధంగా ఎదిగి ఒక వృత్తంలాగా ఒక వృక్షంలాగా ఎదిగి ప్రపంచానికి ఎంత ఆస్వాదించే ఆక్సిజన్ ఒక చెట్టు ఇస్తుందో అంతగానే ఈ సమాజానికి సంయుక్తంగా అలాంటి ఒక మొక్కలు కానీ ఆ మొక్కలాగా ఆశ్రయించే ఒక మనుషులు కానీ మన సమాజానికి ప్రకృతికి తోడ్పడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మంచి ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద ధర్మాలుగా పిల్లలను భావి తరాలకు మంచి మార్గంలోకి తీసుకొచ్చిన ఆశించుకుంటూ, అంతేకాకుండా ఈ ఒక జరిగిన ఒక శుభకార్యానికి బంధుమిత్రులు కానీ లేక వారు ఎవరైనా మంచిగా తన చిరంజీవులను మనసా వాచ కర్మలను ఆస్వాదించి మంచి మార్గంలో ప్రభువే ఆ వేడుకల్లోకి ప్రపంచ వేడుకల్లోకి మంచి మార్గాన్ని తీసుకురావాలని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై హింద్.